చిన్నప్పుడు మా కాలనీలో ఒక 3-4 క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉండేవారు. ఓకే. సో వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉండేదంటే ఒక డిమ్ లైట్, ఒక క్రిస్మస్ ట్రీ, ఓకే. ఇంట్లో అందరూ సంతోషంగా వెలిగిపోతూ ప్రేమగా ఒక ఇంత పెద్ద కేక్ పీస్ తీసుకొచ్చి ఓకే. నన్ను, రాముని, కోటిని వరుసగా కూర్చోబెట్టి పక్కన మంచినీళ్ళ గ్లాస్ పెట్టి నన్ను మాత్రం ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఓ అమ్మ విజయమ్మ తినమ్మా అని పెట్టేవారు. నేను ఆ మామని తెలిసిందని 1 minute. మీరు ఆ లవ్ అండ్ కంపాషన్ కి కనెక్ట్ అయిపోయారు యాక్చువల్లీ. తర్వాత అమ్మ ఇంకో ముక్క కావాలా అనేవారు. అంటే ఇంకా వద్దా ఆంటీ చాలు అనేది అనమాట. సర్లేమ్మా నీకు కావాలంటే నువ్వు మళ్ళీ రా, మళ్ళీ పెడతాను. వాళ్ళ ప్రేయర్స్ టైము అదేదో నాకు కొంచెం అర్థమైంది, వీళ్ళు ప్రే చేసుకుంటారు కదా అని. మళ్ళీ వాళ్ళు అమ్మ నువ్వు వెళ్ళిపోతావా, నేను వచ్చి దింపనా అంటే వద్దా అంటే నేను రామకోటితో వెళ్ళిపోతాను అనేదాన్ని. అయినా నన్ను గేట్ వరకు తీసుకొచ్చి దింపి అప్పుడు వెళ్ళేవారు. మేజర్ ఇంట్రెస్ట్ కేక్. పిల్లలం కదా ఆబ్వియస్లీ. తర్వాత ఇంట్రెస్ట్ ఏంటంటే అంబియన్స్, వాళ్ళు నన్ను ప్రేమగా చూసే విధానం, ప్రెజెన్స్. తర్వాత ప్రభువు మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండేది. ఆయన ఎవరు, ఆయన అక్కడ ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళందరికీ ఆయన అంటే ఇష్టం అని అలా చూసేదాన్ని ఉన్నంతసేపు. కేక్ తిన్నప్పుడు కూడా ఆయన్నే చూస్తూ తినేదాన్ని. చాలా అట్రాక్ట్ అయ్యేదాన్ని. కానీ ఏంటో తెలియదు ఆయన ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబరా అలా అనుకునేదాన్ని. ఇంకోటి ఏంటంటే వాళ్ళల్లో ప్రభువు మీద భక్తున్నా ఎప్పుడు అది మా మీద రుద్దరు. చెప్పేవారు కాదు. నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా రుద్దరు అక్క. మధ్యలో నాకు కనిపించిన వాళ్ళందరూ అలా లేరు. అప్పుడు నీకు వాళ్ళకి మధ్యలో ఏదైతే జరిగిందో వాళ్ళకి అంత చదువు లేదు, అందుకని వాళ్ళకి నాకు ఎలా చెప్పాలి, ఎలా నేర్పించాలి అనేది వాళ్ళకి తెలియదు, నాకు రాదు. అలా నాకు వాళ్ళ తర్వాత నాకు కరెక్ట్గా కనెక్ట్ అయింది నువ్వు. ఓకే. నువ్వు కూడా ఎప్పుడు చెప్పలేదు. నువ్వు క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యావు, బ్రాహ్మణ అమ్మాయి అని తెలుసు, చాలా నాలెడ్జ్ ఉందని తెలుసు. ఒక్కసారి కూడా నువ్వు అక్క ప్రభు అంటే ఇదని ఎప్పుడు చెప్పలేదు. అక్క అదే ప్రభు చెప్పింది ఏంటంటే చెప్పమని ఆయన చెప్పలేదు, కానీ చూపించమన్నారు నీ చేతల్లో. ఆయన ప్రేమని ప్రకటించమన్నారు, ఆయన క్షమాగుణాన్ని ప్రకటించమన్నారు. ఆయన దేనికోసం వచ్చారు ఈ భూమి మీదకి, ఎందుకు వచ్చారు, ఇది మాత్రమే కనపరచమని. అంటే చాలామంది క్రిస్టియానిటీ అంటే ఒక మతం అనుకుంటారు. ఒకవేళ అది మతమే అయితే సంప్రదాయ సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను మారాల్సిన అవసరం నాకు లేదు, అంతే కదా? ఏ విధంగా లేదు అది మతం అయితే. కానీ అది మనిషి హస్బెండ్ కానీ మీ అత్తగారు కానీ మరి మారమని చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. నిన్నుగా ఇష్టపడి చేసుకున్నారు. అవును, నువ్వు బ్రాహ్మణ అమ్మాయి అని తెలిసి కూడా చేసుకున్నావు. మార్గం మాత్రమే అని ఇది అర్థమైనప్పుడు నేను అర్థం చేసుకోలేదు, అంత శక్తి నాకు లేదు. ఆయన ఏమిటో నాకు కనపరుచుకున్నారు లిటరలీ. అదొక జర్నీ అక్క. ఎందుకంటే రానున్న రోజుల్లో నాకు ఒక మై జర్నీ విత్ జీసస్ అని చేయాలని ఉంది, కొన్ని ఎపిసోడ్స్. ఇది మీరు అంటారు కదా తెలియాలమ్మా, ప్రజలకి తెలియచేయాలి నువ్వు తెలుసుకున్న విషయాలని అని. ఆ విధంగా మీరు చెప్పినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యి నేను అనుకున్నది ఏంటంటే ఎస్ ఐ హ్యావ్ టు లెట్ నో, నాకు దొరికిన ఒక మంచిని నేను ప్రజలకి పంచాలి. అది మీ నుంచే నేను తెలుసుకున్న విషయం. అండ్ అత్తయ్య కానీ నా భర్త యాక్చువల్గా నాస్తికులు. నిజం చెప్పాలంటే పెళ్లి నాటికి ఆయన దేన్ని నమ్మేవారు కాదు. అత్తయ్య ప్రేమ చూసి అసలు ఇలా ఉంటారా జీసస్ని ప్రేమించే వ్యక్తులు అనేసి నేను చాలా, కానీ ఆవిడ నన్ను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఆవిడ చేసింది ఏంటంటే ప్రేమ 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 ప్రేమని కనపరచడమే మాత్రమే ఆవిడ చేశారు. ఆయన ప్రభు గురించి చెప్తున్నప్పుడు చాలా ప్రేమగా మంచి విషయాలు పంచుకునేవారు. అయితే నేను అనుకునేదాన్ని అమ్మో ఇవి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు, నన్ను మార్చేయాలనుకుంటారు అనేసి నేను అన్న ఓ మాట. మీ జీవితంలో జరిగిన అద్భుతాలు నాకు జరిగినప్పుడు ఆ కోణంగా నేను ఆలోచిస్తే తప్ప అందాక నాకు ఇప్పుడు వద్దు ప్రభువు అనేదాన్ని అనమాట. కానీ అక్కడి నుంచి నా ప్రయాణం ఇండివిజువాలిటీ ఉంది, ఆ ఇండివిజువాలిటీని కూడా ప్రభువు గౌరవించారు. అవును, వృద్ధాలని ట్రై చేయలేదు. నేనేమన్నానంటే నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, నేను చేసిన రోజున నేను నమ్ముతాను. లేకపోతే నా మనసు ఆబ్వియస్లీ నా పుట్టింటి వైపుకే పరుగు తీస్తుంది, నా అత్తింటికి కనెక్ట్ అయ్యి ఉండాలని నేను అనుకోను ఎప్పుడు కూడా, అటు పీకేస్తూ ఉంటుంది. నేను ఆ ప్రేమను ఎక్స్పీరియన్స్ అయిన రోజున ఆవిడ నాకు ఎంత ఫ్రీడమ్ అండ్ లిబర్టీ అండ్ లవ్ ఇచ్చారంటే ఆ ఫ్యామిలీ అందరూ అంతే. మా మరిది గారు వచ్చి పాస్టర్, కానీ ఆయన కూడా నన్ను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను అన్నాగా ఎక్స్పీరియన్స్ చేయాలని నుంచున్నా పడుకున్నా లేచినా ఏం చేస్తున్నా ఆయన నన్ను వెంటాడుతూ వచ్చారు కళల రూపంలో. నాకు అసలు బైబిల్ తెలియదు, నాకు బైబిల్ క్యారెక్టర్స్ తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటిది నేను ఈ రోజున 200 పైగా పాటలు రాశాను అంటే అది రాసింది నేను కాదు, ఆయన రాయించుకున్నారు. మేఘ్నా కరెక్ట్ పాయింట్. నేను ఎందుకు నిన్ను మాట్లాడు అన్నానంటే కారణం ఏంటంటే నువ్వు 200 పాటలు రాశానని కూడా నాకు నువ్వు చెప్పలేదు. నేను మీకు చెప్పలేదా? ఇప్పుడుకో చెప్పావు, అది కూడా ఏదో ఒక టాపిక్ వచ్చి
అది ఎప్పుడంటే మీ విజయం కోసం నేను ఒక పాట రాయాలని మీరు అడిగినప్పుడు అప్పుడు చెప్పావు ప్రభు పాట తప్ప నాకు రావు అని. 1, 2, 3, 4 చూశాను. చూసారా? అవును. కానీ నాకు 200 పాటలు నువ్వు రాసుంటావు. ఇంత చిన్న పిల్లవి 10 ఏళ్లలో 200 ఎవరు నా రాయగలరు? క్లోజ్డ్ ఫ్రెండ్ సర్కిల్కే నా పాటల పుస్తకం చూసేంత వరకు తెలియదు ఇన్ని రాసావా అనేసి. అంటే మీ ఇంట్లో ఏంటంటే ఎవరు చెప్పరు. రవి గారు చెప్పలేదు, పిల్లలు చెప్పలేదు, మీ అమ్మగారు చెప్పలేదు, అవును. ఎవ్వరూ చెప్పలేదు ఆ విషయం. మీ క్లోజ్ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. అందరూ క్లాసీ మిగిన చెప్పరు అనే పట్టుకోవాలి. ఎప్పుడు చెప్పరు. రవి గారు కానీ అమ్మ కానీ పిల్లలు కానీ మా అమ్మలాగా, నా బిడ్డలాగా, నా భార్యలాగా అని చెప్పరు. అవును. అది మనకు మనం తెలుసుకోవాల్సిందే. నాకు అది అర్థమైంది. అందుకనే చాలా క్లాసీ ఫ్యామిలీ అంటాను. అందుకే నాకు ఆ క్రిస్టియన్ కల్చర్ నచ్చుతుంది. భార్యను విపరీతంగా గౌరవిస్తారు, విపరీతంగా ప్రేమిస్తారు. అలా అని అది మాటల్లో ఏమీ చెప్పరు. అది వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో, వాళ్ళు చేసే యాక్షన్లో. అంటే ఇప్పుడు మేము కాఫీ కలపాలన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కిచెన్లోకి వెళ్ళిపోతారు. అది యాక్చువల్గా బైబిల్లోనే ఉంటుంది అక్క. లిటరలీ బైబిల్ని ఫాలో అయ్యే వాళ్ళు కాఫీ వైఫ్ తీసుకొచ్చి ఇస్తే థ్యాంక్ యూ చెప్తారు. ఎంత ఆశ్చర్యం అంటే దే బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే నాకు తెలిసిన పరిధిలో కాఫీ పేరు పెట్టి కూడా చెప్పరు. అది తప్పు కూడా పట్టట్లేదమ్మా. నేను వాళ్ళు పెరిగిన కల్చర్ కాదమ్మా. అంటే భార్య అంటే ఇలా అంటే బిడ్డనైనా అలాగే పిలుస్తారు. ఈ కాఫీ అంటారు. అది నేను ఎక్కడ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో చూడలేదు. అదే అంటే ఇప్పుడు అలా పిలిస్తే మంచోళ్ళు, పిలవకపోతే చెడ్డోళ్ళు, అలా నాకు అలాంటివి ఉండవు. మీకు నేను ఆ టైప్ కాదు. కానీ లోతుకెళ్ళి చూస్తే నాకు ఎవరైతే ప్రభువు ఫిలాసఫీ ఫాలో అవుతారో, నేను కొంతమంది ఫిలాసఫీ ఫాలో అవుతాను. ప్రభు ఫిలాసఫీలో చాలా ఆనందం దొరుకుతుందమ్మా నాకు. కానీ అది నాకు చెప్పడం రాదు. ఎందుకు నేను ఆనందపడుతున్నాను అనేది ఒక్క పాయింట్ అయితే చెప్పగలను నేను. ఒక కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని ఎలా దాటాలి అని, అంటే చాలా దారుణమైన కష్టాలు వస్తాయి ఒకసారి, ఏ మార్గం దొరకదు. కరెక్ట్. అప్పుడు నేను ఎలాగా ఇది ఎలా బయటకు రావాలి, ఎవరు వచ్చి చూస్తారు, నేనే రావాలి అని నాకు పూర్తి ధైర్యం కోల్పోయిన నిమిషంలో, ఆఖరి నిమిషంలో నేను చెయ్యగలను అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది లోపల నుంచి. అది ఎప్పుడు వస్తుంది? నాకు ప్రభువుని తలుచుకుంటే వస్తుంది. అంటే నేను ఎప్పుడు తలుచుకోను మేఘ్నా, నాకు తెలియకుండా వస్తుంది. మన లాస్ట్ ఆలోచనలోకి అది ముందే అడగచ్చు కదా, ఎందుకు అంతవరకు? అదేదో ఫస్టే అడిగేయచ్చు కదా ఆయన్ని. ఆ ప్రభు నా ప్రార్థన, నేను ఇలా కష్టంలో, నా కష్టం మొదలైంది ఇలాగా, నాకు అలా రాదు ఎప్పుడు ఏంటంటే అదేంటంటే ఫైనల్గా నాకు అర్థమైంది, ఆయన చేసేది ఏంటంటే నమ్మకం తెప్పిస్తారు. నువ్వు చెయ్యగలవు, ఇందులోంచి నువ్వే బయటకు రాగలవు అని ఇన్స్పైర్ చేస్తారు. ఎందుకంటే మీరు చెప్పిన దానికి కనెక్టెడ్గా బైబిల్లో ఒక వర్డ్స్ ఉంటుంది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నన్ను బలపరచవాని అందు నేను సమస్తం చేయగలను అని ఉంటుందన్నమాట. అలా మీలో విశ్వాసాన్ని పెంచుతూ మిమ్మల్ని బలపరుస్తున్నారు. అప్పుడు వెంటనే మీలోంచి మీకు సొల్యూషన్ వస్తుంది. అలా మీరు ఎన్నో సొల్యూషన్స్ మీరు పొందుకోవడమే కాదు, ఇతరులకు ఇవ్వడం కూడా నేను చూశాను. నాకు అది వచ్చేసింది. ఎప్పుడైతే వచ్చేసిందో నాకు నమ్మకం వచ్చేసింది, వాళ్ళకి కూడా వెళ్ళి చెప్పేస్తాను అయిపోతుంది అంటాను. నేను అయిపోతుంది అనే నా వాయిస్లోంచి వాళ్ళు మళ్ళీ పాజిటివ్గా తీసుకుని వాళ్ళు అవుతుంది, ఎందుకు అవుతుందని వాళ్ళకి వస్తుంది. అవును. అది నా ఒరిజినల్గా నాకు అంత తెలివితేటలు, అవతల కన్విన్స్ చేసేయడం అంత తెలివి నాకు లేదు. అందుకని నాకు అర్థమైపోయింది, నాకు ఇది వచ్చింది జీసస్ ఫిలాసఫీ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి. అంటే ఏంటి, ఆయన ఫిలాసఫీ ఓర్పు పట్టడం. ఎగ్జాక్ట్లీ అక్క, ఓర్పు విపరీతంగా పట్టేస్తారు. ఇక్కడ మీకు ఉన్న ఆయుధం ఒకటే అక్క, మీ ఆయుధం ఏంటంటే ఫెయిత్. కరెక్ట్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అని బైబిల్ చెప్పింది. మీరు ఏం చేస్తున్నారు? దీనికి మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీ కట్టుబొట్టు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీలాగానే ఉంటూ విశ్వాసం మాత్రమే, హీ కెన్ డూ దిస్. నా కోసం ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు, ఇంకా నా కోసం ఏం చేయడు ఆయన అన్న ఒక్క నమ్మకంతో మనం కొండల్ని కూడా పిండి చేయొచ్చు. అదే బైబిల్లో ఉంటుంది. ఒక ఫెయిత్ అన్నదే ఇక్కడ ఆయుధం. లిటరల్లీ ఆ ఫెయిత్ నేను చూసాను అక్క, మీరు మీ బ్యాటిల్స్ ఎలా చేయించుకుంటూ వచ్చారు. నాకేంటంటే మేఘనా, పొద్దున్న లేస్తే చాలా, అంటే ఇంకా అసలు చెప్పడానికి కూడా రానంత, చెప్పలేనన్ని సమస్యలు వస్తాయి. పొద్దున్నే స్టార్ట్ అవుతాయి. ప్రాక్టికల్ లైఫ్ ఉంటాయి కదా, ప్రాక్టికల్గా ఉంటాయి, ఎవరికి రాని వస్తాయి. తర్వాత సొల్యూషన్కి టైం ఉండదు ఒక్కొక్కసారి. అవును, సొల్యూషన్ టైం ఉండదు. అవును కరెక్ట్. అలా చాలా ఉంటాయి పొద్దున్న టాస్క్లు ఇంకన్నీ. కానీ నాకు ముందు రోజే నీకు రేపు ఇలా వస్తాయి, నువ్వు ఇలా చేసే అని ఒక నమ్మకం తెప్పించేస్తారు. ఎందుకంటే ఎవ్రీడే ఉంటాయి కదా, ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసేస్తారు. ఏది వచ్చినా నమ్మకం ఏంటి, నేను చేసేది ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేస్తాను. కరెక్ట్. ఒకవేళ అవ్వలేదనుకో, సపోజ్
అవ్వకపోతే అదేదో మంచికే. అది చూడండి మరి. ఇది మంచి జరుగుతుంది నిజంగా, దట్స్ వెరీ ట్రూ అక్క. మంచి జరుగుతుంది.